నా పేరు దుర్గం శ్రీనివాస్. నేను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో పనిచేస్తున్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగులను ఐసీయూ, బ్లడ్ బ్యాంక్, జనరల్గా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ రెగ్యులర్ ఉద్యోగ నియామకాల పేరుతో తొలగించి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆ ఉద్యోగులంతా కూడా ఈరోజు గౌరవ ప్రజాభవన్ ఇన్ఛార్జ్ అయినటువంటి చిన్నారెడ్డి గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. తదనంతరము ఏదైతే డిఎంహెచ్ఎస్ క్యాంప్ ఆఫీసులో ఉన్నటువంటి డైరెక్టర్ గారిని, డిఎంఈ గారిని, కమిషనర్ టీవీవీపీ గారిని, డిహెచ్ గారిని కలవడం జరిగింది. ఈ ఉద్యోగులందరినీ యథావిధిగా ల్యాబ్ టెక్నీషియన్లుగా కొనసాగించాలి. అనేక హాస్పిటల్ అప్గ్రేడ్ అయినాయి, అందులో అనేక ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలలో ఈ ల్యాబ్ టెక్నీషియన్లను యథావిధిగా కొనసాగించాలి అని చెప్పేసి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుండి ఈ ఉద్యోగాన్ని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ తొలగించడం వల్ల ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడ్డాయి. కాబట్టి వారి అందరికీ తక్షణమే న్యాయం చేయాలని చెప్పేసి మా యూనియన్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఉద్యోగులను యథావిధిగా తీసుకొని కొనసాగించకపోతే త్వరలోనే ఉద్యోగులందరితో పెద్ద ఎత్తున డిఎంహెచ్ఎస్ క్యాంప్ ఆఫీస్లో ధర్నా నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.